తర్వాత ఈ మధ్య గత ఒక సంవత్సరం నుంచి అనివార్య కారణాల వల్ల ఆయన మాకు తెలియకుండా మా గ్రామంలో, మా సొంత గ్రామం బెలుం గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజు మాట వరుస కూడా మాకు చిన్న సమాచారం కూడా ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ నాకు ఎమ్మెల్సీ దాంట్లో నేను విద్వాన్ బిఏ సర్టిఫికెట్ నాకు ఉన్నది. సరే, ఎలక్షన్లప్పుడు కూడా నాకు ఇలా ఓటు ఉన్నది అని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నన్ను ఓటు అడిగేదని కూడా రాలేదు. తర్వాత మందార్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర రాయల్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బనగాంపల్లి మైనింగ్ ఏడీ ఆఫీస్లో అత్యధికంగా మైనింగ్ లీజు హోల్డర్లో 110 ఎకరాలు ఉండే మైనింగ్ లీజు హోల్డర్లు నేనే. నన్ను అవాయిడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకు నాకు మధ్యాహ్న పార్టీలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీకి నేను దూరంగా ఉండడం జరుగుతుంది. తర్వాత జూన్లో ఎందుకంటే లోకేష్ బాబు పాదయాత్రలో నేను పాల్గొనాలని ప్రయత్నం చేసినాము. కాకపోతే ఈ విభేదాల మధ్యన పాల్గొనడం, ఆ రోజు ఈ మూమాటలు వద్దని చెప్పి కొద్ది రోజులు నేను దూరంగా అండి. తర్వాత లోకేష్ బాబు గారు పొద్దుటూరు పాదయాత్రనప్పుడు మా కార్యకర్తలు, మా శిష్యులు, మా శ్రేయోభిలాషులు అందరూ పోదామని చెప్పి పాదయాత్రకు దాదాపు 50 జీపులు తీసుకొని నేను బయలుదేరిపోతే కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఈయన అడ్డుపడడం కూడా జరిగింది. కాకపోతే నాకుండే పరిచయాలతో, నాకుండే స్నేహితంతో లోకేష్ బాబుతో కలవడం జరిగింది. ఇవన్నీ అధిష్టానం దృష్టి కూడా తీసుకొని పోయినాను. ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు కూడా కానీ నాకైతే పార్టీ మీద ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అయినా కానీ చంద్రబాబు అయినా కానీ నాకు అభిమానమే. కాకపోతే కింది స్థాయిలో నాకు విలువ లేనప్పుడు, నాకు జనార్దన్ రెడ్డి గారి మీద, తర్వాత కింది స్థానంలో నాకు విలువ లేనప్పుడు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఈరోజు పార్టీకి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. తర్వాత అధిష్టానం ఆదేశిస్తే తర్వాత మా కార్యకర్తలు అందరి అభిప్రాయం తీసుకొని తర్వాత గ్రామాల్లో పర్యటించి తర్వాత అందరి సలహాలు తీసుకొని మా కార్యకర్తలు, మా అభిమానులు, మా శిష్యులు, మాకు కావాల్సిన బంధువులు, ఎందుకంటే నాకు సంజాల మండలం విస్తృతంగా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు. అందరి అభిప్రాయం తీసుకొని తర్వాత నెక్స్ట్ నా భవిష్యత్తు, నా కార్యాచరణ ఏమున్నది తొందరగా నిలుచుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తాను. థ్యాంక్ యూ. నా రాజీనామా ఉన్నది, నా సభ్యత్వ నమోదు కూడా ఉన్నది, నా నంబర్ చెప్పుకుంటున్నాను. చూపించండి, పట్టుకొని చూపినా.